హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఆల్రెడీ మనం ఏసీ సేల్స్ అయితే జరిగిపోయాయి. సమ్మర్లో అన్ని ఏసీస్ అమ్ముడుపోయాయి. సో ఆల్రెడీ 2024 ఎండింగ్లో ఉన్నాం. సో ఇయర్ అయితే కంప్లీట్ అయితే అవ్వబోతుంది. సో ఈ ఇయర్ మీరు అనుకున్న గోల్స్ అన్ని రీచ్ అయ్యారని అనుకుంటున్నా. మ్యాక్సిమం రీచ్ అయ్యే ఉంటారు. సో నేనైతే 10K రీచ్ అవ్వాలనుకున్నా, కానీ అవ్వలేకపోయా. ఇదొకటి నాకు మైనస్ అయితే అనిపించింది ఈ ఇయర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2024లో ఏసీ సేల్స్ రిపోర్ట్ అయితే చూద్దాం మనం ఈ వీడియోలో. సో దాదాపు మీకు ఈ సేల్స్లో ఈ 2024లో మీకు దాదాపు 14 మిలియన్ యూనిట్స్ అయితే ఏసీస్ అయితే సేల్ అవడం అయితే జరిగింది. సో అన్ని కంపెనీస్ తీసుకుంటే, ప్రతి ఒక్క కంపెనీ అన్ని సేల్స్ రిపోర్ట్ తీసుకుంటే మీకు దాదాపు ఓవరాల్గా 14 మిలియన్ యూనిట్స్ అయితే సేల్ అయ్యాయి. సో ఫస్ట్లీ ఏ కంపెనీస్ బెస్ట్ పర్ఫామ్ చేసే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఈ సేల్స్లో బెస్ట్ పర్ఫామ్ చేసింది వచ్చేసి మీకు ఎల్జీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే వచ్చింది. అండ్ అలాగే గోద్రేజ్ కానివ్వండి, వోల్టాస్ కానీ, హిటాచి కానీ, డైకిన్ కానీ, ఇవన్నీ మీకు ఈ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓజనరల్ కూడా దీంట్లో అయితే యాడ్ అయితే ఉంది. సో ఇవి మంచి కంపెనీస్ అయితే. సో ఒకటి ఈ సమ్మర్లో మీకు ఏసీస్ అయితే సేల్ అయ్యాయి కదా, కొన్ని ఫెయిల్యూర్ అయిన మోడల్స్ అయితే మనం అయితే డిస్కస్ అయితే చేద్దాం. సో ఫస్ట్ ఫెయిల్యూర్ అయిన మోడల్ వచ్చేసి లాయిడ్ నుంచి. సో లాయిడ్ చాలా బాగా ప్రొవైడ్ చేసింది, కానీ ఏదో చిప్ షార్టేజ్ వల్ల ఈ ఏసీస్ అనేటివి కొన్ని కంప్లైంట్స్ అయితే రావడం జరిగింది. మదర్ బోర్డ్స్ అనేటివి అవి ఆటోమేటిక్గా షార్ట్ అవుట్ అయితే చేస్తారు. ఇంకా నడుస్తూనే ఉంది లాయిడ్ అనేది. సో హెవెల్స్ నుంచి కాబట్టి ఇది ఏదో చిప్ ప్రాబ్లం వచ్చి మదర్ బోర్డ్ ఇష్యూస్ అయితే వచ్చాయి. సో రీసెంట్గా ఇది పెద్ద కాంట్రవర్సీ కూడా వేయడం అయితే జరిగింది. చాలామంది కస్టమర్స్ కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారు. సో ఈ ప్రోడక్ట్ అని చెప్పి. సో ఇది ఈ సమ్మర్లో అయితే జరగడం అయితే జరిగింది. ఈ ఇయర్లో మొత్తానికి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఏంటంటే ఎల్జీ బాగా క్లిక్ అయింది. సో ఈ మోడల్ అనేది 2024 మోడల్లో కెపాసిటీ పెంచారు, స్టార్ రేటింగ్ కూడా పెంచడం అయితే జరిగింది. ఓవరాల్గా అది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే ఓజనరల్ కూడా మీకు చాలా బాగా పర్ఫామ్ అయితే చేసింది. డైకిన్ కూడా సో 2023లో 2024లో ఏం పెద్ద చేంజెస్ అయితే లేవు, రెండు ఒకే మోడల్స్ కాబట్టి అది కూడా బాగానే పర్ఫామ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇంకా చెప్పుకుంటే ఓజనరల్ అనేది ఎప్పుడూ బాగానే ఉంటుంది, ఎటువంటి ఇష్యూ లేకుండా. హిటాచి కానీ, ఓజనరల్ కానీ ఇవన్నీ అయితే బాగానే వర్కౌట్ అయితే అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసి జాన్సన్ కూడా, ఈ కంపెనీ కూడా చాలా బాగా ఏసీ సేల్స్ అనేటివి ఇంప్రూవ్ అయితే చేయడం జరిగింది. ఈ ఇయర్లో చాలా మంచి సేల్స్ అయితే అదైతే అందుకుందనే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వోల్టాస్ కూడా మెయిన్ లిస్ట్లో అయితే ఉంది. వోల్టాస్ నుంచి కూడా మంచి సేల్స్ అయితే రిపోర్ట్ అయితే అవ్వడం జరిగింది ఈ ఇయర్లో. మొత్తానికి బడ్జెట్ సెగ్మెంట్లో చూసుకుంటే మీకు ఓవర్పుల్ కూడా కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. పానాసోనిక్ కూడా మీకు మంచి సేల్స్ అయితే ప్రొడ్యూస్ అయితే చేసింది ఈ ఇయర్లో. చాలా మంచి ఏసీస్ అయితే పానాసోనిక్ నుంచి కూడా రావడం జరిగింది. సో పానాసోనిక్ నుంచి ఒకే ఏసీ ఉంటుంది 1.5 టన్ 5 స్టార్ రేటింగ్తో. సో అది చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అది వైఫైతో రావడం వల్ల ఇంకా ప్లస్ దానికి చాలా మంచి సేల్స్ అయితే రిపోర్ట్ అయితే చేసింది. సో పానాసోనిక్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది. సో ఎల్జీతో కాంపిటీషన్గా తీసుకోవచ్చు పానాసోనిక్ని కూడా. సో మంచి పర్ఫార్మెన్స్ అయితే మీకు అయితే చూడడానికి అయితే ఉంటుంది. వోల్టాస్ అనేది బడ్జెట్లో ఉంటుంది. సో వోల్టాస్ కూడా మంచి చాలామంది కస్టమర్స్ అయితే తీసుకోవడం జరిగింది వోల్టాస్ కూడా రిపోర్ట్ పరంగా చూసుకుంటే. సో మైనస్లో ఉండేది ఏంటంటే ఈ చెప్పాను కదా, లాయిడ్ అనేది కొంచెం ఈ షార్టేజ్ అయితే జరగడం జరిగింది. ఈ 2025లో ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని చెప్పి మనం అయితే కోరుకుందాం. ఖచ్చితంగా ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయగలుగుతాం. సో బడ్జెట్లో చూసుకుంటే అమెజాన్ బేసిక్స్ కానివ్వండి, ఇతర బ్రాండ్స్ అన్నీ ఆల్మోస్ట్ స్కిప్ చేసేసి మీరు మంచి ఏసీస్ అయితే తీసుకోండి. ఎందుకంటే సర్వీస్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా మనకు ఇబ్బంది లేకుండా అయితే మీకైతే ఉంటుంది కాబట్టి మంచి బ్రాండ్స్ ఏసీసే తీసుకోండి. ఒకవేళ మీరు ఫర్దర్గా ఏదైనా ఏసీ కొనాలనుకుంటే మీరు బెటర్ మంచి బ్రాండ్స్ అయితే తీసుకోండి. ఈ సేల్స్లో చెప్పాను కదా. సో ఆటోమేటిక్గా సమ్మర్ వస్తే నేను కూడా వీడియోస్ చేస్తే ఏ ఏసీ బాగుంటుంది, ఏసీ బాగాలేదని చెప్పి దాని ప్రకారం మీరు ఏదైనా ఏసీ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అదే కన్సిడర్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్లో 2024లో పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే శాంసంగ్ నుంచి ఒక్క మంచి ఏసీ కూడా మనం అయితే చూడలేకపోయాం. శాంసంగ్ నుంచి అది మెయిన్గా కొనకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పీసీబీ వారంటీ ఇవ్వలేదు, 1 year వారంటీ ఇచ్చి వదిలేశాడు. సో మార్కెట్లోకి శాంసంగ్ అనేది నెక్స్ట్ మూవ్ తీసుకోవాలని నేనైతే ఆశిస్తున్నా. శాంసంగ్ ప్రోడక్ట్ చాలా బాగుంటుంది ఏసీలో కూడా. సో పాత మోడల్స్ కూడా ఇంకా రన్నింగ్లో అయితే ఉన్నాయి శాంసంగ్ నుంచి. సో మంచి ఏసీస్ అయితే తెస్తారు వాళ్ళు, కానీ వారంటీ ఇవ్వలేదు ఈ సంవత్సరం. వారంటీ ఇవ్వకపోవడం వల్ల ఇది చాలా వెనకబడిపోయింది. సో విండ్ ఫ్రీ టెక్నాలజీ కూడా తీసుకొచ్చారు, అవి కూడా చాలా మంచి ఏసీసే. కానీ మెయిన్ వారంటీ అయితే చాలామంది ఇప్పుడు వారంటీ చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వారంటీ ప్రొవైడ్ చేయాలి. సో 2024 మోడల్స్లో ప్రొవైడ్ చేయలే వాళ్ళు, 2025లో అన్నా ప్రొవైడ్ చేస్తున్నారని కోరుకుందాం. సో ప్రొవైడ్ చేస్తే టఫ్ కాంపిటీషన్ అయితే ఉంటుంది. ఎల్జీకి శాంసంగ్కి బెస్ట్ కాంపిటీషన్ అయితే మీకు ఆ రెండింటికే పడుతుంది. సో అప్పుడు మీరు థింక్ చేయాలి శాంసంగ్ తీసుకోవాలి, ఎల్జీ తీసుకోవాలని చెప్పి. అంతా
టఫ్ కాంపిటీషన్ అయితే మీకు ఆ రెండింటి మధ్యలో నడుస్తుంది. కానీ వాళ్ళు వారంటీ తేలా, వీళ్ళు వారంటీ తెచ్చారు. అదే సేల్స్ అనేటివి అమాంతం పడిపోయాయి సామ్సంగ్వి. ఈసారన్నా వారంటీ తెచ్చి మంచి మోడల్స్ లాంచ్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. సో సామ్సంగ్ తీస్తే బాగుంటుంది. సామ్సంగ్ కానీ, ఎల్జీ కానీ, పానాసోనిక్ కానీ ఈ మూడింటికి బడ్జెట్లో మంచి కాంపిటీషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సామ్సంగ్ లేని దానివల్ల ఎల్జీ వాడు ఇంకా ప్రైజెస్ అయితే పెంచి అమ్మాడు ఈ ఇయర్లో. సో అదే సామ్సంగ్ ఉంది అనుకోండి, రెండింటికి కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి కొంచెం లో ప్రైస్లో కూడా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి ప్రైస్ అనేవి. సో అదొకటి నాకు అనిపించింది ఈ ఇయర్లో. ఇంకా మంచి మోడల్స్ తెస్తే ఇంకా బెటర్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఎల్జీలో చాలా మోడల్స్ అయితే లాంచ్ చేశాడు. 2-3 మోడల్స్ లాంచ్ చేసి ఆఫ్లైన్లో అమ్మడం, ఆన్లైన్లో అమ్మడం, ఆన్లైన్లో 2 మోడల్స్ అమ్మడం ఇలా అయితే జరిగింది. సో అలా లేకుండా సింగిల్ మోడల్ ఏదన్నా సేమ్ మోడల్ని 2 పేర్లతో తేకుండా ఒకే పేరుతో తెచ్చి, లేదంటే ఇంకొక ప్రోడక్ట్ ఏదైనా తగ్గించి ఇంకొక మోడల్లో తీసుకొస్తే బెటర్ నా ఒపీనియన్. ఎందుకంటే క్లమ్జీగా ఉంటుంది, అర్థం కాదు ఏ ప్రోడక్ట్ కొనాలని. కానీ 2 ఒకటే, కానీ ఏది కొనాలని అర్థం కాదు జనాలకి. సో అందుకని ఈ ఇయర్లో చాలామంది ఇబ్బంది పడ్డారు. సో మోడల్ నెంబరు 2 వేరుగా ఉంటాయి, కానీ ప్రోడక్ట్ ఒకటే. ఇది చాలా ఇష్యూ అయితే నడిచింది, అందరికీ కన్ఫ్యూజన్ కూడా అయితే రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇది ఓవరాల్గా ఈ 2024 సేల్స్ రిపోర్ట్ అనేది. దాదాపు 14 మిలియన్ యూనిట్స్ అంటే ఎంత ఆలోచించుకోండి. ఈ ఇయర్లో చాలా బిగ్గెస్ట్ యూనిట్స్ అయితే సేల్ అవ్వడం అయితే జరిగింది. ఇంకా 2025లో ఎంత ఉంటుందో చూద్దాం. సో ఈ రేంజ్కి 2025కి ఇంకొక వీడియో అయితే తీసుకొస్తా. సో ఇది ఓవరాల్గా నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తామండి. ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్.